హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. దేశమంతా షాక్, సుప్రీంకోర్టు తీర్పు వివరాలు వీడియోలో తెలుసుకుందామండి. అదే కాకుండా జూలై 1 నుంచి అయితే ఈ తీర్పు అమల్లోకి రానుంది. సో మీరైతే వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసిండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా వివరాలకైతే అయితే వెళ్ళిపోదాం. జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా కొత్త చట్టం అమల్లోకి రానుందండి. సో భారతీయ న్యాయ సంహిత అమలు దృష్ట్యా ఈలోపు సెక్షన్ 85, 86లలో అయితే తగిన మార్పులు చేయాలని అయితే సుప్రీంకోర్టు ఆదేశించింది. సెక్షన్ 85, 86 దుర్వినియోగం కాకుండా చూడాలి అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. సో తప్పుడు, అసత్య, అతిశయోక్తి ఫిర్యాదుల వల్ల ఆచరణలో తలెత్తుతున్న సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఈ సూచన పునఃపరిశీలించాలని కేంద్రానికి 14 ఏళ్ల క్రితం సర్వోన్నత న్యాయస్థానం సూచించిన విషయాన్ని ధర్మాసనం ఈ సందర్భంగా గుర్తు చేసిందండి. సో ముఖ్యంగా ఈ సెక్షన్ 85, 86 అనే సెక్షన్స్ దుర్వినియోగం కాకుండా చూడాలనేదే సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. సో భారతీయ శిక్షా స్మృతి సెక్షన్ 85 మరియు 86 ప్రస్తుతం ఐపీసీ సెక్షన్ 498A లానే, అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్గానే ఉన్నాయి. సో ఇది గృహహింస లాంటిదే కాబట్టి దేశంలో గృహహింస నిరోధక చట్టం ఏ మేరకు దుర్వినియోగం అవుతుందో తమకు తెలుసు అని, దీన్ని అరికట్టేందుకు తగిన మార్పులు కూడా చేయాలని బెంచ్ కోరిందండి. సో ఈ చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లో దుర్వినియోగం కాకూడదు. ఇది ఐపీసీ సెక్షన్ 498A లానే ఉంది. సో ఈ విధంగా గృహహింస చట్టాలు అయితే ఎటువంటి దుర్వినియోగ పాలవుతున్నాయో తెలిసిన విషయమే కాబట్టి ఈ సెక్షన్ 85, 86 ఏదైతే ఉందో ఎట్టి పరిస్థితుల్లో దుర్వినియోగం కాకుండా చూడాలనేది సుప్రీంకోర్టు అభిప్రాయం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.